ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో ఎంఎన్ కాలనీలో ఓ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు చేసింది. ఇక లక్ష్మి అనే మహిళ ఇంట్లో సుమారు 16 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగిల్ ఐటమ్స్ అన్ని కవర్ అయ్యాలి. అది కొంచెం సైడ్ దీంట్లో ఏమన్నా ఉన్నాయా? ఇది ఓపెన్ చేయడం దాంట్లో ఏం లేదు, దాంట్లో ఉన్నవి అక్కడ పెట్టేస్తాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎంఎన్ కాలనీలో ఓ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు చేసింది. అయితే లక్ష్మి అనే మహిళ ఇంట్లో సుమారు 16 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగిల్ ఐటమ్స్ అన్ని కవర్ అయ్యాలి. అది కొంచెం సైడ్ దీంట్లో ఏమన్నా ఉన్నాయా? ఇది ఓపెన్ చేయడం దాంట్లో ఏం లేదు, దాంట్లో ఉన్నవి అక్కడ పెట్టేస్తాం. ఈరోజు సుమారు 9:30 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వారు సిఐ వారు డిఎస్పీ వారి ఆదేశాల మేరకు పక్కా ఇన్ఫర్మేషన్తో ఇక్కడ జిల్లాని సర్కిల్ దగ్గర ఆ ప్రకృతి అపార్ట్మెంట్ ఆపోజిట్లో 16 లక్షలు క్యాష్ ఉందని ఇంటిమేషన్తో పోలీసు వారు డిఎస్పీ వారి సెర్చ్ వారెంట్తో వచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్ వారెంట్లో 16 లక్షల రూపాయలు ఒక బాక్స్లో దొరికినది. దాన్ని తీసుకొని సీజ్ చేయడం అయింది ఎఫ్ఎస్టీ టీం ద్వారా. డిఎస్పీ గారి సర్చ్ ప్రొసీడింగ్స్ మేరకు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా టీము అలాగే ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పక్క ఇన్ఫర్మేషన్తో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో 16 lakhs అమౌంట్ అన్అకౌంటెడ్ అమౌంట్ దొరకడం జరిగింది. దాన్ని టీం వాళ్ళు సీజ్ చేశారు. ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. దాని ప్రకారం ఉంటారు. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, బాక్స్లో పకడ్బందీగా మనీ అయితే పెట్టారు. అయితే ఆ మహిళ ఏం చెప్తోంది, అలాగే అధికారులు ఏం చెప్తున్నారు? ఆ మహిళ ఆ మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎవరిచ్చారు, ఈ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తం మీద అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అది పోలీసులు కావచ్చు, లేదంటే ఎన్నికల అధికారులు ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల అధికారి అంటే ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కడ చూసినా కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, అంటే రకరకాల కలెక్టర్లు కూడా ఆదేశాలతో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు దొరికినా, లేదంటే మద్యం దొరికినా, అంటే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా, లేదంటే గిఫ్ట్లు, ఇట్లా రకరకాల ఏవి దొరికినా కూడా వాటన్నిటిని కూడా వెంటనే సీజ్ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అందువల్లనే రాత్రి చిత్తూరు పలమనేరు నియోజకవర్గంలో ఎంఎన్ఎస్ కాలనీలో లక్ష్మి అనేటటువంటి ఒక మహిళ ఇంట్లో డబ్బు ఉందని చెప్పి పక్కాగా ఎన్నికల అధికారులకి సమాచారం రావడం జరిగింది. ముందుగా పోలీసులకు సమాచారం రావడం జరిగింది. అయితే పోలీసులు నేరుగా వెళ్లి తనిఖీలు చేయకూడదు కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్లి ఆ మహిళ ఇంట్లో తనిఖీలు చేయడం జరిగింది. మొత్తం అంటే ఒక బాక్స్ లో 16 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దాన్ని వెంటనే సీజ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు వచ్చింది ఏంటంటే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు లక్ష్మి అనే మహిళను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఆమె చెప్తున్నట్టు దాని ప్రకారం ఏంటంటే గతంలో 2 నెలల క్రితం అంటే పలమనేరు నియోజకవర్గంలోనే అక్కడ పలమనేరు పట్టణంలో ఒక ఇల్లు నిర్మాణాన్ని అంటే కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా 40 లక్షల రూపాయలు పెట్టి. అయితే అందుకోసం కొంత అమౌంట్ వాళ్ళకు ఆల్రెడీ కట్టడం జరిగింది. అయితే కొంత అమౌంట్ బ్యాంక్ లో ఉంది. ఆ బ్యాంక్ లో నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే బ్యాంక్ లో నుంచి విత్డ్రా చేసినట్టు ఫారము అవన్నీ కూడా వాటిని చూపించాలని పోలీసులు చెప్పినప్పుడు కూడా లాకర్ లో డబ్బులు పెట్టుకున్నామంటూ కూడా ఆమె దాటవేసే ప్రయత్నం చేశారు. లాకర్లు ఎవరు కూడా డబ్బులు పెట్టుకోరు, కేవలం ఖాతాలోనే పెట్టుకుంటారు. కాబట్టి ఆ కోణంలో పోలీసులు ప్రస్తుతానికి డబ్బును సీజ్ చేసి తరలించడం జరిగింది. దాన్ని ఎన్నికల అధికారులు కూడా స్వాధీనం చేసుకుని ఐటీ అంటే మామూలుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా అప్పచెప్తారు. అయితే
అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం అంటే ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో అంటే వాస్తవాలన్నీ కూడా ఆ డబ్బులు ఎక్కడ వచ్చింది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కన్నా ఆధారాలు చూపిస్తే రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే సీజ్ చేస్తారు మమత. రైట్, అక్కడ గోల్డ్ కూడా కనిపిస్తోంది. అయితే మరి ఆ గోల్డ్కి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే తనిఖీల్లో భాగంగా ఇంట్లో ఇంకా ఏమైనా సరే ఉన్నాయనే కోణంలో మొత్తం ఇల్లు అంతా కూడా తనిఖీలు చేసిన సమయంలో అంటే ఎక్కువగా అక్కడ నివాస గృహాలు, ఆ నివాస గృహాల్లోని ఈమె ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతగా ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం. అందువల్లనే ఓటర్లకు ప్రభావితం పెట్టే విధంగా గత కొద్ది రోజులు జరుగుతున్న పరిణామాల్లో భాగంగా 16 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లు, అదే స్థాయిలోనే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అంటే మరో పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోలీసులకు పక్కాగా సమాచారం ఇవ్వడంతోనే ఈ దాడులు చేసినట్లు చెప్తున్నారు. అయితే నిజానిజాలన్నీ కూడా విచారణలు జరుపుతాయి, అంటే తేలుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల అధికారులు వాళ్ళ పరిస్థితుల ప్రకారం పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి ఆ 16 లక్షలు సీజ్ చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ఇంట్లో ఉన్నటువంటి నగదుకు సంబంధించి అంటే వాళ్ళదంతా కూడా సొంత నగదు ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి వాటిన్నింటినీ కూడా తనిఖీలు చేయడం జరిగింది. అది ఇంకేదైనా ఇవ్వడానికి తీసుకుని వచ్చారా ఏంటంటే దాని మీద అంటే బంగారు నగదుకు సంబంధించి వాటిని కూడా తనిఖీలు చేస్తే అవి ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించినవి కాబట్టి వాటిని ఎక్కడా కూడా తాకలేదు. కేవలం అక్రమంగా పెట్టినటువంటి 16 లక్షలు ఎటువంటి బిల్లులు లేకుండా ఇంట్లో పెట్టుకున్నటువంటి అంటే బ్యాంకుకి సంబంధించినటువంటి లావాదేవీలు చేసిన తర్వాత బ్యాంకుల నుంచి వాళ్ళు నిజంగానే తీసుకుని వచ్చి ఆ డాక్యుమెంట్స్ చూపించినా కూడా వాళ్ళు డబ్బు సీజ్ చేయరు. కానీ అలాంటిది కాకుండా లాకర్ లో నుంచి తీసుకుని వచ్చాం డబ్బులు అని చెప్పడమే అక్కడ కొన్ని అనుమానాలు తావించే అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే పోలీసులు కూడా దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు ప్రస్తుతానికి ఆ డబ్బులు రికవరీ చేసుకుని ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఐటీకి కావచ్చు ఇట్లా రకరకాల వాళ్ళకంతా కూడా అప్పగించే అవకాశం అయితే ఉంటుంది మమత. రైట్, ఆమె ఏ పార్టీకి చెందిన మహిళ, అలాగే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారా చుట్టుపక్కల వాళ్ళు కానీ? అంటే చుట్టుపక్కలకు సంబంధించి అంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారమే ప్రస్తుతానికి పోలీసులు దాడులు చేయడం జరిగింది. ఏ పార్టీ అంటే లోకల్ గా రకరకాల పార్టీలు అంటే అధికార పార్టీ అని కొందరు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ అని కొందరు చెప్తున్నారు. అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కాబట్టి విచారణలో పూర్తి వాస్తవాలను కూడా బయట వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే 16 లక్షలు ఎవరు ఇచ్చారు, ఏ నేత ఇచ్చారు, లేదంటే బ్లాక్ మనీగా అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా గ్రామంలో లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో పంపిణీ చేయడానికి ఆ డబ్బులు తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా విచారణలో తేలే అవకాశం అయితే ఉంటుంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత ఆ పైన చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో 16 లక్షల రూపాయలు ఒక సామాన్యురాలైనటువంటి ఇంట్లో దొరకడం అనేది ఒక చర్చనీయాంశంగా మనం చెప్పొచ్చు. అందువల్లనే చిత్తూరు కలెక్టర్ ఇప్పటికే దానిపైన సీరియస్ అవ్వడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆమెకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళలో కూడా ఒకసారి నిఘా పెట్టండి. మొత్తం 16 లక్షల రూపాయలు ఏ నేత నుంచి ఏ అంటే పార్టీకి సంబంధించినటువంటి నేత నుంచి ఆమెకి వెళ్ళాయి, లేదంటే నిజంగానే వాళ్ళ అంటే ఇల్లు కొనుక్కోవడానికి తీసుకుని అంటే పోగు చేసుకున్నటువంటి డబ్బా, ఇవన్నీ కూడా విచారణ చేసి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఫర్దర్ అంటే విచారణలో అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయట వచ్చే అవకాశం ఉంటుంది మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.